తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో రేణిగుంట మండలం గురవరాజుపల్లిలో పేదల ఇళ్లపైన ఈ యొక్క కూటమి నేతలు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం, అధికారుల అత్యుత్సాహం కారణంగా ఒక నిరుపేద కుటుంబం నివసిస్తున్నటువంటి ఇంటిని తెల్లవారుజామున వచ్చి మొత్తం కూల్చివేశారు. ప్రస్తుతం మగదిక్కు లేనటువంటి యొక్క నిరుపేద మైనారిటీ కుటుంబం చాలా ఏళ్లుగా ఈ యొక్క ఇంట్లోనే ఉంటూ ఉన్నారు. మాజీ ఎంపీ శివప్రసాద్ ఈ యొక్క ఇళ్లకు సంబంధించి పట్టాలు జారీ చేశారు. వారి యొక్క ఇచ్చినటువంటి ఇంటిలో నివాసం ఉంటున్నటువంటి యొక్క నిరుపేద కుటుంబానికి సంబంధించినటువంటి ఇంటిని ఎలాంటి మగదిక్కు లేదన్నటువంటి ఒకే ఒక్క కారణం చూసి స్థానికంగా ఉన్నటువంటి టీడీపీ నేత కనుసన్నల్లో అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి ఈ యొక్క ఇంటిని కూల్చివేశారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, ఒక నిరుపేద మైనారిటీ కుటుంబం చాలా దయనీయమైనటువంటి స్థితిలో ఉన్నారు. చాలా ఏళ్లుగా ఈ యొక్క ప్రాంతంలో ఉంటూ ఉన్నారు. ఇంటి పన్నులు కడుతూ ఉన్నారు. వారికి కోర్టు ఆదేశాలు కూడా ఉన్నాయి. వాటిని ఏమాత్రం లెక్క చేయకుండా వారు ఉంటున్నటువంటి ఇంటిని తెల్లవారుజామున వచ్చి ఇలా కూల్చివేయడంతో రోడ్డును పడిపోయినటువంటి కుటుంబం మన ఇక్కడ సైదా మనకు అందుబాటులో ఉన్నారు. ఆమె బాధ ఏంటో ఆమె మాటల్లోనే తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారమ్మా ఇంట్లో? ఏం జరిగింది మీ ఇంటి దగ్గర వచ్చినప్పుడు? ఏం జరగలేదు సార్, వాళ్ళు ఇచ్చినారు స్థలం కట్టుకున్నాను, అడిగి టిఫిన్ అంగడి పెట్టుకుని ఆ ముసలోళ్ళని పెట్టుకొని చేసుకుంటున్నాను. కూతురుకి భర్త చనిపోయినాడు, కూతురుని తెచ్చి పెట్టుకున్నాను. ఆ విధంగా జరిగింది సార్. ఈ మారిగా కాదర భాష అంతను తిరుపతి మునికిష్ట చేసినారు సార్. నాకు చెయ్యి ఇరిగిపోయిందని అందరూ వెళ్ళాము. నేను వచ్చే కొందుకు అమ్మారని తెల్లారుజామున ఆటోలో వచ్చినావు సార్. వేరే వాళ్ళు ఫోన్ చేసినారు, వచ్చినది సార్. ఇక్కడ చంద్ర 3 ఏళ్లుగా ఉండాను సార్. అప్పుడు కట్టుకునేదానికి లేకుండా చిన్నది కట్టుకున్నాను సార్. నేను చిన్నది కట్టుకున్నాను. ఆడొచ్చి చేసుకుంటాను, టిఫిన్ చేసుకుంటాను, పోతాను. ఈ చెయ్యి ఇరిగిపోయిందని నేను పోలేదు, ఒళ్ళు హెల్త్ బాగలేదనేసి. చాలా నిరుపేద కుటుంబం, చాలా మగదిక్కు లేనటువంటి కుటుంబం. తల్లితో పాటు ఉంటున్నటువంటి ఆమె కూతురు సైదా మనకు అందుబాటులో ఉన్నారు. అసలు ఏం జరిగిందమ్మా? అసలు ఎందుకు ఇలాగ మీ పైన కక్ష సాధింపు చర్యలు దిగారు? సార్, నాకు ఈ స్థలం ఇస్తావా ఇవన్నీ నన్ను చాలా విధాలుగా టార్చర్ పెట్టినారు. సచివాలయం కూడా నీకు ఇంత డబ్బిస్తాను వెళ్ళండి అని టార్చర్ పెట్టారు. మాకు ఇల్లు కావాలి, మాకు బతికి తీరి ఇడ్లీ వ్యాపారం చేసుకుంటాం, మేము ఇయ్యము అని చెప్పినాము. అందరికి 9 ఇళ్లు ఇచ్చినారు. నా ఇల్లుకే కాదర్ భాష అన్న వ్యక్తి కసి పెట్టుకొని ఉన్నాడు. పొడుగు మునికృష్ణ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ పని చేసినారు. వీళ్ళ అరాచకం మేము 3 ఏళ్లుగా పడుతున్నాం సార్. దీనివల్ల పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాడు. 10 టిప్పులు వెళ్ళాను. మధ్యలో ఎమ్మెల్యే సార్ కాడికి పోయి వచ్చినాము. మధ్యలో జేసీబీ వచ్చి ఆయన నిలిపేసినారు, వాళ్ళ జోలికి వెళ్ళొద్దనేసి. ఇది చప్ప చేయకుండా ఈ పని చేసినారు సార్. అధికారులు చేసినారు సార్. విఆర్ఓ ఆర్ఐ చేసినారు సార్. కొన ఊపిరిలో ఉంటే కూడా స్టేషన్ లో మా ఇంటికి వెళ్తానంటే కూడా పంపిలేదు సార్. లాస్ట్ మూమెంట్ లో మా ఆయన కూడా చనిపోయినాడు. ఎట్టా కాకుండా మమ్మల్ని దిక్కు లేకుండా చేసినాడు. మా పంతనం చేసుకుని ఆడవాళ్ళు మగ దిక్కు లేదని ఈ పని చేసినాడు సార్. పవన్ కళ్యాణ్ గారు సార్, చంద్రబాబు నాయుడు సార్, మమ్మల్ని కాపాడండి, అరాచకాలు ఆపండి. తెలుగుదేశం అడ్డం పెట్టుకుని మమ్మల్ని ఏడిపిస్తున్నారు, మీరు వచ్చి కాపాడండి సార్. చాలా కన్నీళ్ల పర్యంతం అవుతోంది. మగదిక్కు లేనటువంటి సైదా కన్నీళ్ల ఆవేదన మనం అర్థం చేసుకోవచ్చు. నిలువ నీడ లేకుండా రోడ్డును పాడేసినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. ఇక్కడ ఉన్నటువంటి చాలా అధికారుల అత్యుత్సాహం ఈ రోజు ఒక నిరుపేద కుటుంబం రోడ్డును పడేసిందమ్మ. మీరు ఆమె కన్నీళ్ల బాధ చూస్తే అర్థమవుతుంది. ఏంటమ్మ చూడదు ఇంత అరాచకాలు జరుగుతూ ఉంటే? ఏం చేయాలి సార్, మేము మా అత్త ఇళ్ల జాగాలు లేకుండా వాళ్ళకి ఇచ్చింది సార్. ఈ భూమి మాదే సార్. ఇది ఎంపీ శివప్రసాద్ వాళ్ళ అక్క మా అత్తగారు ఆమె ఇచ్చింది. వచ్చిన వాళ్ళకి అందరికి ఇల్లు జాగాలు ఇస్తే వాళ్ళతో పాటు వీళ్ళకి కూడా ఇల్లు లేదని ఇచ్చిన. మా అత్త చనిపోతే కూడా అమ్మ నేను చనిపోయినా వాళ్ళకి ఇవ్వకుండా ఉండొద్దని చెప్తే నేను ఇచ్చినాను సార్. 1 సెంటు దాకా ఇచ్చిన. వాళ్ళు ఏదో 3 ఏళ్ళకి ఇల్లు కట్టుకుంటామంటే మాట వస్తే దాని గవర్నమెంట్ది అంటున్నారు. ఇన్ని ఇల్లు కట్టినప్పుడు గవర్నమెంట్ది కనపడలే సార్. ఇప్పుడు ఇది ఒక్కటే గవర్నమెంటా? అందులో 4 గంటలకు 4:40కి వచ్చి ఇల్లు దొల్లిచ్చేసినంత అవసరం ఏం సార్ గవర్నమెంట్ కి? ఎంఆర్ఓ, ఆర్ఐ, సెక్రటరీ వీళ్ళు వచ్చిన చిన్న వాళ్ళని వాళ్ళ మద్దతు చేసి మేము వచ్చినామని చెప్పేసి పాండి అని చెప్తున్నారు. బండి ఆయన తోస్తా ఉంటే బండికి ఆ పక్క నిలబడుకున్నారు ఆరయ్య. నేను చూశాను ఆ సార్ని. ఎందుకు మీరు ఎంత లంచం తీసుకున్నారు సార్ వాళ్ళ దగ్గర అంది నేను అడుగుతున్నా. ప్రతి దగ్గర గవర్నమెంట్ రోడ్లంతా గవర్నమెంట్దే సార్. ఇల్లులు ఆడంతా కట్టుకుని అవ్వ కనపడలేదు గవర్నమెంట్ది. ఇది 56 సంవత్సరాలు అవుతున్నా సార్ మాకు ఇచ్చి భూమి.
ఈ పొద్దు ఇచ్చింది కాదు అది. మాకు 56 ఏళ్ళు అవుతుంది. మా తాత కలెక్టర్, డిటి కలెక్టర్ గా ఉన్నాడు చంద్రగిరిలో. ఆయన ఇచ్చినాడు మాకు, నాగయ్య గారు. శివప్రసాద్ వాళ్ళ నాయన తీసుకునేది ఇది. ఆయన వాళ్ళ కూతురు పేరుకి రాసిచ్చి వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఇది చేసుకుని వంకల్లో ఇల్లు కట్టుకున్నారు. అవన్నీ కనపడలేదా గవర్నమెంట్ కి? ఇల్లు బీదోళ్ళదే కనపడతా ఉందా సార్? ఎంత లంచం తీసుకున్నారు ఆఫీసర్లు వచ్చి. మీరు అంత రాత్రిలో కోయాల్సినంత అవసరం ఏమి? దీనికంత కాదర భాష పూడగ తిరుపతి మునికృష్ణ వాళ్లే కాదర భాష వాళ్ళ ఇల్లు కూడా మేము ఇచ్చినాం సార్. ఈ దాకా బదులు వాడు 2 ఇళ్ళు ఇచ్చినాం సార్. మేమే ఇచ్చినాం. మా అత్త ఇచ్చింది 2 ఇళ్ళు. ఆ 2 ఒక ఇల్లు దాకా ఇవ్వమంటే నాకు 2 ఇళ్ళు దాకా ఇవ్వండి, నేను ఈ దాకాకి రానని చెప్పి ఇప్పుడు 2 ఇళ్ళు కూడా తీసుకొని వాళ్ళ మీద పందెం పెట్టుకొని వాళ్ళ మాట వస్తే వాళ్ళ మీదకి పోతున్నాడు సార్. పోలీసు వాళ్ళకి లంచాలు ఇచ్చే లంచంతోనే పని. ఇప్పుడు ఇదంతా ఇదే పరిస్థితి సార్. ఇలాంటి బెదిరింపులు పాల్పడుతున్న నిరుపేద కుటుంబం ఈ రోజు రోడ్డును పడిపోయింది. మీకు ఎలా అనిపిస్తుంది? అదే సార్, 3 సంవత్సరాల నుంచి బెదిరిస్తున్నారు. పోలీసు వాళ్ళు వస్తున్నారు, ఈవారు ఎంఆర్ఓ వస్తున్నారు, వాళ్ళని బెదిరిస్తున్నారు. వాళ్ళకి ఎవరు దిక్కు లేదని వాళ్ళని బెదిరిస్తున్నారు సార్. ఈ 3 ఏళ్ల నుంచి ఇల్లు కట్టుకుని ఇడ్లీ అంగడి పెట్టుకుని వాళ్ళు ఏదో వాళ్ళు బతుకుతుంటే ఆ పనులు చేస్తున్నారు సార్. ఇప్పుడు ఎవరు లేని చూసి వచ్చి ఆ మరిగా ఇల్లు తోసేసినారు. వాళ్ళ ఆడ దిక్కు ఒక భర్త కూడా చచ్చిపోయినాడు, అమ్మను కనిపెట్టుకొని ఉండాది. ఈ పనులు చేసినారు సార్ వాళ్ళ. రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి ఈరోజు డిప్యూటీ సీఎం ప్రతి ఒక్కరికి అండగా నిలుస్తామంటారు. ఈ ఒక ఆడ దిక్కు మగ దిక్కు లేనటువంటి కుటుంబం మీరే అండగా ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నారు? అదే సార్, ఏం చేస్తున్నారు? అదే సార్నే అడుగుతున్నాం మేము. మేము ఇంత ఇది చేసుకున్నప్పుడు మీరు గవర్నమెంట్ కి ఏదంటున్నారు కదా, పేదవాళ్ళకి ఏం చేస్తున్నారు మీరు? మాకు చంద్రబాబు నాయుడు అంటే మేము పక్కా తెలుగుదేశమే. మా చిన్నాయన ఎప్పటి నుంచి ఉన్నాడో మేము అప్పటి నుంచి తెలుగుదేశం ఉన్నాం సార్. మేము మాకేం న్యాయం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని ఏం చేస్తున్నారు? మాకు న్యాయం జరగాల. నేను ఇంతటితో వదలను సార్. మీరు గవర్నమెంట్ అంటున్నారు కదా, మొత్తం మేము అడిగిచ్చినా అడుగు కొట్టండి, నేను అప్పుడు సంతోషపడ గవర్నమెంట్ గా ఇస్తా అంతే సార్. నేను ఇంకా అంతకు మించి ఏమి నిరుపేదలు వాళ్ళ ఇల్లు. ఇది ఇక్కడ ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. నిరుపేదలు ఉంటున్నటువంటి ఈ యొక్క స్థలంలో నిలువ నీడ లేకుండా ఈ యొక్క మైనారిటీ కుటుంబాన్ని రోడ్డును పడేసినటువంటి టీడీపీ నేతల అరాచకాలకు నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తున్నటువంటి ఈ ఇంటిని మనం చూడొచ్చు. రేణిగుంట మండలంలో ఉన్నటువంటి గురవరాజుపల్లిలో ఒక మగదిక్కు లేనటువంటి యొక్క కుటుంబాన్ని తెల్లవారుజామున వచ్చి వారంతా కూడా రోడ్డును పడేశారు, ఇంటిని కూల్చివేశారు. వాళ్ళు కన్నీళ్ల పర్యంతం అవుతూ ఉన్నారు. ఈ యొక్క స్థలానికి సంబంధించి తమకు అన్ని డాక్యుమెంట్లు ఉన్నప్పటికీ కేవలం టీడీపీ నేతలు చెప్పారన్నటువంటి ఖాదర్ భాష అనేటువంటి టీడీపీ నేత చెప్పినటువంటి సూచన మేరకే అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి తెల్లవారుజామున వీరిని ఇంట్లో లేని సమయంలో ఒక్కసారిగా వారందరినీ కూడా ఈ యొక్క బయటికి గెంటివేసి ఈరోజు ఒక్కసారిగా వారిని నిలువ నీడ లేకుండా చేశారంటే కన్నీళ్ల పర్యంతం అవుతున్నారు. వారికి సంబంధించినటువంటి రిట్ పిటిషన్ హైకోర్టులో కూడా వారికి అనుకూలంగా ఉన్నప్పటికీ వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా ఈరోజు అధికారులు చూపించినటువంటి అత్యుత్సాహం కారణంగా ఈరోజు ఒక మగదిక్కు లేనటువంటి ఒక మైనారిటీ కుటుంబం ఈరోజు రోడ్డును పడిపోయినటువంటి పరిస్థితి. ఇప్పటికైనా తమకు న్యాయం చేయకపోతే పెద్ద ఎత్తున తాము ఉద్యమిస్తామంటూ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ ఎల్లైతో విజయమూర్తి, సాక్షి టీవీ, రేణిగుంట మండలం గురవరాజుపల్లి నుంచి.